హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై డాటర్ ఛానల్ ఖుషి టాక్స్. ఈరోజు ఖుషి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది స్లోరఫ్ ఫామ్ రెడీ టు ఈట్ అన్నమాట. ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్లో రాగి మాత్రం మస్ట్. రాగి అనేది పిల్లల బోన్కి స్ట్రెంత్కి చాలా మంచిది. ఇప్పుడు ఈరోజు నేను ఏం తీసుకుంటున్నానంటే ఖుషికి రాగి ఆల్మండ్ విత్ బనానా ఇది తీసుకుంటున్నాను అనమాట. ఇది రెడీ టు ఈట్ అంటే 5 minutes కుక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం కొద్దిగా మెజర్మెంట్ కొద్దిగా వాటర్ తీసుకొని అందులో మనకు బేబీ ఎంత ఫుడ్ ఒక 2-3 spoons అంతే. నేను మా ఖుషికి అయితే 3 spoons యాడ్ చేస్తాను అనమాట. 1 spoon, నేను ఇది 2 spoons, 2 spoon, ఇది 3.5 వేసుకుంటా. ఇది టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, తినరు అని అయితే ఏమీ ఉండదు. ఇందులో నో ప్రిజర్వేటివ్స్, ఓన్లీ స్ప్రౌటెడ్ రాగి. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఫర్ లిటిల్ వన్స్, ఇది వైట్ యాపిల్ డేట్ విత్ మిల్క్, ఇలా బాగా చాలా నేమ్స్ ఉంటాయి. ఇవి ఎక్కడైనా ట్రావెలింగ్ ఫ్రెండ్లీ బాగుంటుంది అన్నమాట ఇది ఫుడ్. ఇది కొద్దిగా ఇది కుక్ చేసుకొని కొద్దిగా గీ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు మనం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఖుషిది ఫుడ్ ఇది మనం కుక్ చేసుకుందాం. ఇలా పెట్టుకొని ఇది కొద్దిగా ఇట్లా బీట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని అంటే మనం మంటని అడ్జస్ట్ చేసుకోవచ్చు, హై ఫ్లేమ్ లేదా మీడియం. అంటే కొంచెం మనము ఉండలు కాకుండా చూసుకోవాలన్నమాట అంతే. ఇది ఎగ్ని బీట్ చేసేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎగ్ బీటర్ది. దీంతో ఇట్లా కలుపుకుంటే లంప్స్ అనేది లేకుండా, ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ అవుతుంది. ఆల్ మిక్స్ అయిపోతుంది మొత్తం పూర్తిగా. ఇట్లా కొద్దిగా ఇట్లా బుడగలు వస్తుంది. 5 minutes అయితే ఇది కుక్ అయిపోతుంది. ఇలా లంప్స్ లేకుండా ఇలా చేసుకోవాలి. 5 minutes అయితే ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇగో ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా కన్సిస్టెన్సీ ఇట్లా దగ్గరికి కాగానే మనం అనేది ఇది ఇప్పుడు కుక్ అయిందనమాట. ఇందులో కొద్దిగా గీ వేసుకోవచ్చు మన ఫ్లేవర్, కానీ మా ఖుషి అయితే గీ తింటుంది, మంచిగా తింటుంది. పిల్లలకి గీ ఎంత పెడితే అంత హెల్దీ అన్నమాట. గుడ్ ఫ్యాట్స్ గీలా. ఇప్పుడు ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉంటే చాలు. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు గీ తీసుకోవాలన్నమాట. అంటే మీరు మీ బేబీని బట్టి, మీకు బేబీ గీ తినే అలవాటు చేశారంటే గీ వేసుకోవచ్చు, లేకపోతే అట్లనే డైరెక్ట్ కూడా తినిపించవచ్చు. నేను ఇట్లా 1 spoon వేస్తున్నాను అనమాట. గీ వేసి ఇందులో ఫుడ్ చాలా స్మెల్గా బాగుంటుంది. ఇది ఫుడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము చల్లార్చుకొని డైరెక్ట్ తినిపించవచ్చు అంతే. బాయ్ ఫ్రెండ్స్.